Yeah. Babu, what's happening? అదే నాకు అర్థం కావట్లేదు పాప. ఏంటి పాప చెక్ చేస్తున్నావు? ఎలక్ట్రిక్ షాక్ కొట్టిందేమోనని చెక్ చేస్తున్నాను బాబు. ఇది ఎలక్ట్రిక్ షాక్ కొట్టడం వల్ల అయిన ఫ్రీజ్ కాదు పాప. దెన్ లాస్ట్ ఎపిసోడ్ ఎండింగ్ లో మనం ఇచ్చిన షాక్ నుండి ఈ తింగర్ది ఇంకా కోలుకున్నట్లేదు. ఆ ఫ్రీజే కంటిన్యూ అవుతున్నట్టుంది. యా బాబు, నాకు కూడా అలాగే అనిపిస్తోంది. సే తింగరి, ఇది ఫ్రెష్ ఎపిసోడే, ఇంకా ఫస్ట్ సీనే. అప్పుడే క్లైమాక్స్ సీన్ లో ఫ్రీజ్ అయినట్టు ఫ్రీజ్ అయ్యావేంటే? మీరెప్పటికీ నా బాబా నా నుంచి వేరు చేయలేరు. ఈ ఆస్తి నాదే, నా బాబా నావాడే, సంజయ్. సే తింగరి, ఇప్పుడు మేమేమన్నామని అలా అంటున్నావు? అయినా దీని గురించి నీతో ఓ విషయం మాట్లాడాలి. కాసేపు ప్రశాంతంగా ఇలా కూర్చోవాలా? ప్రశాంతంగా మాట్లాడాలా? యా బేబీ. అసలు మిమ్మల్ని నా రూమ్ కి ఎవరు రమ్మన్నారు? ఈ తొక్కల మీటింగ్ లో మీరు పెట్టుకోండి, నాతో కాదు. అదిగా తింగరి, అప్పుడు ఆవిడ మీకు ఫోన్ చేయడం, మీరు వచ్చి ఎక్స్ట్రా చేయడం. చిచ్చి నడవండి. ఇప్పుడు నాకు అర్థమైంది మీరు గుంపులుగా ఎందుకు రాలేదు. ఇక్కడికి వచ్చి మీరిద్దరు నన్ను బ్లాక్ చేస్తే అక్కడ వాళ్ళిద్దరు ప్రైవేట్ గా మాట్లాడుకుంటారనే కదా మీ ఎదవ ఐడియా. యూజ్లెస్ ఫీమేల్. యాక్చువల్లీ లేదు, పార్టీ వెళ్ళలేదు. ఇదేంటి పాప ఈ తింగరిది దాన్ని అంత సీరియస్ గా తీసుకుంది? బాబు, అయినా మీ అక్క కూడా ఏంటి పాప మరి సాడిస్ట్ లా బిహేవ్ చేస్తుంది? అరే మీ అక్క ఎందుకు ఇలా చేస్తుందో కనీసం మనకనే చెప్పొచ్చు కదా. అక్క బాగా డీప్ గా థింక్ చేసే ఈ యూజ్లెస్ ఫీమేల్ ఇలా ట్రీట్ చేయమని చెప్పింది. అక్క చాట్ ఇస్తుంది. చాట్ ఇవ్వడం కాదు పాప, శాసించడం. అయినా ఆ తింగర దాన్ని పాపం. అక్క చెప్పినట్టు చాయ్ చేతి నెమ్మ జీవితం. ఓకే మ్యామ్, లైక్ ఈ రోజు బయలుదేరుతాం. అక్కడికి వెళ్ళాక మళ్ళీ మీకు కాల్ చేసి డీటెయిల్స్ చెప్తాను. బాయ్ మ్యామ్. ఎవరు బేబీ? లైక్ బెంగళూరు నుండి మ్యామ్ కాల్ చేశారు. విశేషమా బేబీ? లైక్ నేను గిరి ఇమ్మీడియట్ గా ముంబై వెళ్ళాలని మ్యామ్ చెప్పారు. అక్కడ అగర్వాల్ కంపెనీతో ఏదో కాంట్రాక్ట్ మాట్లాడాలట. లైక్ 1 వీక్ వరకు అక్కడే ఉండాలని చెప్పారు. 1 వీకా? అదేంటి బాబు సార్, 1 వీక్ అంటే 7 డేసే కదా, ఏదో 1 ఇయర్ అన్నట్టు అలా షాక్ అయ్యారు. గిరిగా, నేను షాక్ అయింది వీక్ గురించో ఇయర్ గురించో కాదురా, మరి ఆ తింగర దాని గురించి. వై బాబు ఆ యూజ్లెస్ ఫీమేల్ గురించి అంత వరీ అవుతున్నావు? లైక్ ఇప్పుడు గిరి మన సైడే ఉన్నాడు, ప్రాపర్టీ మన సైడే ఉంది కదా, ఇంకా ఎందుకు బాబు ఆ వేస్ట్ ఫెల్లో గురించి టెన్షన్? పాపా దాని దగ్గర ఏం లేవనే నా టెన్షన్. మామూలుగానే గిరిగాడు నీ పక్కన కూర్చొని కాఫీ తాగడానికి ఒప్పుకొని ఆ తింగరది ఇప్పుడు ఏకంగా వారం రోజులు వీడిని తీసుకుని ముంబై వెళ్తుంటే చూస్తూ ఊరుకుంటుందా? చచ్చినా ఒప్పుకోదు, రచ్చ చేస్తుంది. బాబు సార్ చెప్పింది కరెక్టే నందు. ఇప్పుడు ఏం చేద్దాం? మన ఇద్దరం ముంబై వెళ్ళట్లేదని అమ్మకు ఫోన్ చేసి చెప్పేద్దామా? లైక్ కూల్ గిరి, అసలు మనం ముంబై వెళ్తున్న మ్యాటర్ మనకి తప్ప ఆ వేస్ట్ ఫెలోకి తెలియదు కదా, ఇంకెందుకు టెన్షన్? అది అసలే తింగరది, అందుకే మా టెన్షన్. మీరు ముంబై వెళ్తున్న విషయం తెలుసుకుంటుంది. ఛాన్సే లేదు బాబు, దానికోసం నేను ప్లాన్ వేసా. అదే విషయం. సూపర్ పాపా, మనతో చేరి బేబీ కూడా షార్ప్ అయిపోయింది. యా బాబు, యూర్ రైట్. ఇక తింగర్ది మీరు ముంబై వెళ్తున్నారని చచ్చినా గెస్ చేయలేదు. యా బాబు, యూర్ రైట్. ముంబైకి వెళ్తారా చెప్తాం. వాళ్ళని ఒంటరిగా కాదు జంటగా కూడా వదలకూడదు, అంటే నేను కూడా వెళ్ళాలి. ఎలా వెళ్తావే? మన దగ్గర ఉన్న 2 కోట్లని ఆ తొట్టికి నొక్కేస్తుంది కదా. ఇప్పుడు మన దగ్గర నయా పైసా కూడా లేదు, మరి ఎలా వెళ్ళాలి? ఇప్పుడు వెళ్ళి ఆ పని చేస్తా, అప్పుడు కానీ వీళ్ళకి తిక్కు కుదరదు. Thank you.
ఇప్పుడు వీటితో ముంబై వెళ్తా. బాబు ఐఎమ్ హంగ్రీ బాబు. ఇప్పుడే ఆ తింగరదానికి లంచ్ ప్రిపేర్ చేయమని చెప్తా పాప. ఓకే. సే తింగరి బయటికి రావే. పాపా 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 ఆంటీలో ఉన్నావు. ఏ యూస్లెస్ ఫిమేల్, నువ్వెందుకు ఈ గెటప్ వేసావో మాకు తెలీదు అనుకుంటున్నావా? అఫ్ కోర్స్ మాకు తెలుసు. బాబు మనీ కోసం టీవీ సీరియల్లో మంచి క్యారెక్టర్ కోసం ట్రై చేస్తుంది అనుకుంటా. కరెక్టే పాపా. దీని దగ్గర ఇప్పుడు నయా పైసా కూడా లేదు కదా. సే తింగరి నువ్వు ఇలాంటి క్యారెక్టర్స్ కి బాగా సూట్ అవుతావు. లైక్ నీలాంటి ఓవర్ యాక్షన్ పర్సన్స్ కి సీరియస్ లో మంచి డిమాండ్ కూడా ఉంటుంది. ఈ విధంగానే నేను కోరిక తీరినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది నందిని. Will you shut your mouth sometime? హలో ముఖేష్ అంబానీ అంకుల్. అవును, బిజినెస్ గురించి మాట్లాడటానికి ఫ్లైట్ లో వస్తున్నాను. ఎయిర్పోర్ట్ కి హెలికాప్టర్ పంపండి, నేరుగా మన ఇంటి పైన ల్యాండ్ అవుతాను. ఏ యూస్లెస్ ఫిమేల్, అంబానీ బ్రదర్ నీకు తెలుసా? వాట్ ఇస్ సిల్లీ క్వశ్చన్. త్వరలో ఇక్కడ మేమిద్దరం కలిసి బిజినెస్ పెట్టబోతుంటే పాపా 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 ఇంకా సేబాగితే బిల్ గేట్స్ తో కూడా బిజినెస్ ప్లాన్ చేస్తానంటుంది పాప. సే తింగరి బిల్డప్లు చాలు గానీ వెళ్ళి మా అందరికి లంచ్ ప్రిపేర్ చేయి. Shut up! What nonsense are you talking, old man? తింగరే ఏంటి మిడిల్ క్లాస్ వాళ్ళలాగా? లంచ్ మీరు ప్రిపేర్ చేసుకోండి, నేను ముంబై వెళ్తున్నాను. ఏంటే నువ్వు కూడా ముంబై వెళ్తున్నావా? అగైన్ సిల్లీ క్వశ్చన్స్. ముఖేష్ అంబానీ అంకుల్ ఉండేది అక్కడే కదా? అవును, నువ్వు కూడా అంటున్నారు. నేను కాకుండా ముంబైకి ఇంకెవరైనా వెళ్తున్నారా? అది యూస్లెస్ ఫిమేల్, దట్ ఈస్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్. అయినా నీ దగ్గర తిప్పి కొట్టిన 10 రూపాయలు కూడా లేవు కదే, మరి ఫ్లైట్ కి వెళ్తావే? నా భర్తను అడిగి తీసుకుంటాను. నేను చచ్చినా ఇవ్వను. గుడ్, నువ్వు ఇవ్వకపోతే నిన్ను చంపైనా తీసుకుని ముంబై వెళ్తాను. ముఖేష్ అంబానీ అంకుల్, నాకు ఫ్లైట్స్ కి అప్ అండ్ డౌన్ టికెట్స్ పంపించండి. ఓ యా, ఓకే. మీ అందరికి పని పాట తొక్క తోట కూడా ఏం లేవా? నా మొహం చూస్తున్నారు? ఆల్ ఆఫ్ యూ గెట్ అవుట్ ఫ్రమ్ హియర్, నాస్టీ ఫెలోస్. ఏంటి బాబు సార్ అంత సీరియస్ గా బూతులు తిట్టెళ్ళింది? బాబు అంబానీ బ్రదర్ తో రియల్లీ మీటింగ్ పెడుతుందా? చెప్పు బాబు. నాకు మాత్రం ఏం తెలుసొచ్చు? నేనేమన్నా ఆ తింగర దాని పియేనా? అయినా అది ఎప్పుడు తిన్నగా బిహేవ్ చేసింది కనుక. పదండి పదండి, లంచ్ కడుపు నిండా పెట్టింది. పదండి పదండి. బాబు ఐడియా ఏంటి పాప అది? మనం ఆ యూజర్స్ ఫీమేల్ టికెట్స్ ని నొక్కేస్తాం. నువ్వు సూపర్ పాప. ఐడియా అంటే ఇది పాప. అంతేగాని మీ అక్కకి ఫోన్ చేసి మొహం వాచేలా తిట్లు తింటాం కాదు. ఆ తింగర దాని మొహం మాడేలా టికెట్స్ నొక్కేయటం. కమా లెట్స్ మూవ్. Yes. రే గిరిగా తలిపేరా, ఆ తింగర చూసిందంటే రచ్చ రచ్చ చేస్తుంది. లైక్ ఆ వేస్ట్ ఫిల్ లగేజ్ కూడా సర్దుకుంది. అంటే నిజంగానే ముఖేష్ అంబానీని కలవడానికి ముంబై వెళ్తుందా? తొక్కేం కాదు, దానికి అంబానీ కాదు, మన ఇంటి పక్కన ఉన్న సుబాని కూడా తెలియదు. భేద బిల్డప్ అంతే. యాక్చువల్లీ నా ఐడియా ప్రకారం సూది ఆపి టికెట్ సర్చ్ చేయి. పాపా 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 అలాగే. ఏ గిరిగా దాంట్లో వెతుకుతావేట్రా? ఆ ఫ్లైట్ టికెట్స్ మనం కొట్టేస్తామని తెలిసే ఆ తింగరిది వేరే చోట పెట్టుంటుంది. ఈ బ్యాగ్ వెతికినా వేస్ట్. తల దిక్కు వెతకండి. పాప నువ్వు అటు వెతుకు, బేబీ నువ్వు అటు వెతుకు. బాబు సార్ నేను ఇక్కడ 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 వెతకరా, కింద వెతికిసావు. నేను అక్కడ అలాగే. ఫుల్ గా సర్చ్ చేశాను, ఎక్కడా ఫైండ్ చేయలేదు. లైక్ ఎక్కడా లేదు. ఒకసారి బ్యాగ్ లో కూడా వెతుకుదాం ఉండండి. గుడ్ ఐడియా.
అందులో ఉండవని చెప్పాను కదరా. దీన్ని ఎలా కంట్రోల్ చేయాలో అర్థం కావట్లా. సరే ఇప్పుడు ఈ టికెట్ నేను చేద్దాం. ముక్కలు ముక్కల కింద నరికే. ఏంటి నరకాల? ఎవరిని? పాప మేడం నేనా? పాప పాప చించే అనబోయే నరికే అన్నాను రా. ఇప్పుడు ఆ తింగర్ది చచ్చినా ముంబై వెళ్ళలేదు. పదండి. లైక్ ఆ వేస్ట్ ఫుల్ ఎక్కడ బాబు కనిపించడం లేదు. ఇప్పుడు వస్తుంది చూడు బేబీ. సే తింగరి తింగరి బయటికి రావే. తింగరి. ఏంటి బాబు సార్ పిలిచారు? పాపా 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 మళ్ళీ గెటప్ చేంజ్ చేసావంటే అంటే నీ ముంబై ప్రోగ్రామ్ దొబ్బిందా? దొబ్బినట్టే. నా ఫ్లైట్ స్టిక్కర్స్ మీరే చింపేశారు కదా. అంటే మేము ఆ టికెట్స్ చింపినందుకు నీకు కోపంగా లేదా నందిని? నాకు వెళ్ళి రాత లేనప్పుడు మీరేనే ఏం చేస్తారు? నువ్వు ఈ లైకులాడి కలిసి వెళ్ళండి. లంచ్ ప్రిపేర్ చేస్తాను, తిని వెళ్ళు బాబా. సరే. అవును బాబా, మీ టికెట్స్ అయినా జాగ్రత్తగా ఉన్నాయా? ఒకసారి చెక్ చేసుకోండి. అవసరం లేదు తింగరి, నా దగ్గరే భద్రంగా ఉన్నాయి. ఫ్లైట్ టికెట్లు కనిపించట్లేదు పాప. ఇందాక నా ప్యాకెట్లో పెట్టుకున్నాను, ఇప్పుడు కనిపించట్లేదు. బాబు సార్, కొంపతీసి నా ఫ్లైట్ టికెట్స్ అనుకుని వీళ్ళ ఫ్లైట్ టికెట్స్ ని చింపలేదు కదా? పాప ఇందాక నేను చింపింది వీళ్ళ టికెట్లే. ఇదంతా ఈ తింగర్ దాని ప్లానే పాప. నేను ఒప్పుకోను అంతే. ఒప్పుకోవాలి బాబు సార్. సీన్ నెంబర్ 3 లోనే వీళ్ళిద్దరిని ముంబై వెళ్లకుండా ఆపాలనుకున్నాను. అనుకున్నట్టుగానే ఆపాను. ఎలా ఉంది మన దెబ్బ? హౌ డేర్ యు! ఈ ఫ్లైట్ కాకపోతే ఇంకొక ఫ్లైట్, అది కూడా జరగకపోతే నేనే వీళ్ళ కోసం ఒక స్పెషల్ ఫ్లైట్ అరేంజ్ చేసి ముంబైకి పంపిస్తాను. వెయిట్ అండ్ వాచ్. హలో మేనేజర్ బ్రదర్, యాక్చువల్లీ మా ఫ్లైట్ టికెట్ మిస్ అయింది. ఇంకొక ఫ్లైట్ టికెట్ కావాలి. ఓకే, ఏమంటున్నాడు పాప? హాఫ్ అన్ అవర్ లో కాల్ చేయమన్నాడు బాబు. కమ్ లెట్స్ గో. డామ్ ఇట్! కథేంటి అడ్డం తిరిగింది? ఏదో ఒకటి చేసి ఆపాలి. ఏం చేయాలి? ఎస్! రే! అమ్మయ్య, ఎవరు లేరు. రే మళ్ళీ అక్క వయసులో ఉంది. ఎక్కడున్నావు అక్క? చిక్కుట హౌలి తాత. అదేంటక్క ఎక్కడున్నావు? బయటికి రా, మాట్లాడుకుందాం. బయట మాట్లాడుకుంటే మన ప్లాన్ ఏంటో వాళ్ళకి తెలిసిపోతుంది కదా. నువ్వు కూడా లోపలికి రా, వాళ్ళు చూస్తే ప్రమాదం. రా. తెచ్చవా? అక్క, ఈ జామర్ ని ఇంట్లో ఒకచోట ఫిక్స్ చేస్తే చాలు. ఇంట్లో ఉన్న సెల్ ఫోన్సే కాదు, చుట్టుపక్కల 1/2 కిలోమీటర్ వరకు ఏ సెల్ ఫోన్ పనిచేయదు. నువ్వు కేక్ రా మళ్ళీ. మరి ల్యాండ్ లైన్ సంగతి ఏం చేసావురా? అక్క నువ్వేం టెన్షన్ పడకక్క, వచ్చేటప్పుడు నేను వైర్ కట్ చేశా. వెరీ గుడ్ అక్క, కష్టపడి తీసుకొచ్చాను. అర్థమైందిలేరా. ఈ ప్లాన్ వర్కౌట్ అయ్యాక నువ్వు అడిగిన దానికంటే ఎక్కువ ఇస్తాలే. నువ్వు సూపర్ అక్క. సరే వస్తానక్క. జీ అటు కాదు, ఇటెళ్ళు. పాపా హాఫ్ అన్ అవర్ అయింది. మేనేజర్ ఫోన్ చేసి ఫ్లైట్ టికెట్లు బుక్ చేయమని చెప్పు. యా బాబు. హలో మేనేజర్ బ్రదర్, యాక్చువల్లీ మాకు హలో బ్రదర్. హలో బ్రదర్. పాపా 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 ఇందాకే ఫోన్ ఛార్జింగ్ లో పెట్టుకోమన్నా వెళ్ళలేదు. ఇప్పుడు చూడు స్విచ్ ఆఫ్ అయినట్టుంది. స్విచ్ ఆఫ్ అవ్వలేదు, సిగ్నల్ కట్ అయింది.
సిగ్నల్స్ కట్ అయ్యాయా? నెట్వర్క్ ప్రాబ్లం అయి ఉంటుంది. ఉండు, నేను ట్రై చేస్తా. పాపా, నా ఫోన్ లో కూడా సిగ్నల్స్ లేవు. రేగిరిగా బేబీ, మీ ఫోన్ చూడండి. లైక్ నా ఫోన్ లో కూడా సిగ్నల్స్ లేవు. నా ఫోన్ కూడా సిగ్నల్ లేదు. ఇదేంటి పాపా, సడన్ గా అందరి ఫోన్ లో సిగ్నల్స్ కట్ అయ్యాయి. లైక్ ఇప్పుడు ఫ్లైట్ టికెట్స్ బుక్ చేయడం ఎలా? నో ప్రాబ్లం బేబీ, నెట్ ఉంది కదా, ఆన్లైన్ లో బుక్ చేద్దాం. సిగ్నల్ లేకుండా ఇంటర్నెట్ ఎలా వస్తుంది stupid? పోనీ ల్యాండ్ ఫోన్ నుంచి మేనేజర్ కి ఫోన్ చేస్తే ఎటు దానికి సిగ్నల్స్ అవసరం లేదు కదా. గుడ్ ఐడియా గిరి. Yeah. చేయండి మల్లిగడ వైర్లు కట్ చేశాడు కదా, అది పని చేయదు. ఏమైందిరా గిరిగా? ఛ, ఫోన్ డెడ్ అయింది బాబు సార్. చేతి నెంబ జీవితం. సడన్ గా ఈ ట్విస్ట్ ఏంటి పాపా? లైక్ ఇప్పుడు ఎలా బాబు? ఈవినింగ్ కల్లా ముంబైలో ఉండాలని మేడం చెప్పారు. నువ్వేం టెన్షన్ పడకు బేబీ, మిమ్మల్ని ముంబై పంపించే బాధ్యత నాది. హలో, సురేషిని వినిపిస్తుందా లేదా? బాబు జరుగు. హలో అన్నయ్య, వీరేషినియ వినిపిస్తుందా? యూజ్లెస్ ఫీమేల్ ఎందుకు షార్ట్ చేస్తున్నా? అబ్బా, నా రూమ్ లో సిగ్నల్ లేదండి, అందుకే ఇక్కడ వస్తుందేమోనని వచ్చాను. హలో, వెంకటేష్ అన్నయ్య వినిపిస్తుందా? అరే వినిపించట్లేదా? బాబు సార్, ఒకసారి మీ ఫోన్ ఇవ్వండి, అర్జెంట్ గా మాట్లాడాలి. పాపా పాపా పాపా, తింగరి, మా ఫోన్స్ లో సిగ్నల్స్ లేవు. అవునా? సరే అయితే నా ఫోన్ లోనే ట్రై చేస్తా. తప్పండి. హలో, తగిలింది. చెప్పండి. అబ్బా, పడిపోయింది. Oh, shit. హలో, వెంకటేష్ అన్నయ్య. ఒకే ఫోన్ తో ఎంత మందితో మాట్లాడతావు? వీరేషు, సురేషు అండ్ అదే వెంకటేష్. యా అదే వాట్ ఎవర్. ఓవర్ యాక్షన్ ఆపి గెట్ లాస్ట్ ఫ్రమ్ హియర్. వెల్కమ్ లేండి. లైక్ బాబు, తొందరగా ఏదో ఒకటి చేయి, టైం లేదు. నాకు ఐడియా వచ్చింది బేబీ. ఏంటి బాబు సార్ అది? చెప్పండి. పాపా పాపా పాపా, తింగరి, నువ్వుండగా నేనెట్లా చెప్తానే? రే గిరిగా, ఇంకా చూస్తావేంట్రా? దీన్ని తోసేయ్. దానికి భయపడతాయంట్రా? పాపా, కాస్త సాయం పట్టు. కమ్ ఆన్ బాబు, గెట్ లాస్ట్. గో అవే. మీ ప్లాన్ ఏంటో తెలుసుకోలేననుకుంటున్నారా? యా, నౌ టెల్ మీ బాబు, ప్లాన్ ఏంటి? ఏంటంటే, ఇదే పాపా ప్లాను. ఈ ప్లాను ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ తింగర్ దానికి తెలియకూడదు. ఓకే ఓకే. హే గిరిగా, ఇందా కేసు. నువ్వు బేబీ ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా ఎంచక్క ఈ కార్లోనే లాంగ్ డ్రైవ్ చేసుకుంటూ ముంబై వెళ్ళండి. యా బాబు, యూర్ రైట్. థ్యాంక్స్ బాబు సార్. నందు వెళ్దామా? రే బాబా, ఆగదు. నేను కూడా వస్తాను. ఉండు, అన్ని సర్దుకున్నారో లేదో చెక్ చేసుకుంటాను. పాపా పాపా పాపా, తింగరి, నువ్వెక్కడికి లగేజ్ పట్టుకుని బయలుదేరావు? యూసఫ్ గుడాకేమో బాబు. ఏ యూస్లెస్ ఫీమేల్, నీకు కావాలంటే మేము క్యాబ్ బుక్ చేస్తాం. యూ గో బేబీ. పాప మేడం, నేనెందుకు యూసఫ్ గుడికి వెళ్తాను? భారతీయ కాలమానం ప్రకారం భర్త ఎక్కడుంటే భార్య కూడా అక్కడే ఉంటుంది. ఏమంటారు బాబు సార్? పాపా పాపా పాపా, బాబు, ఈ తింగరిది వాళ్ళతో పాటు ముంబై వెళ్తానంటుంది పాపా. ఏ యూస్లెస్ ఫీమేల్, గిరిగాడు మా బేబీ వర్క్ మీద ముంబై వెళ్తున్నారు. మరి నీకేం వర్క్ ఉంది? నువ్వెందుకు వెళ్తున్నావు? బిజినెస్ మ్యాన్ సినిమాలో మహేష్ బాబు ముంబై ఎందుకు వెళ్ళాడు? నేను కూడా అందుకే వెళ్తున్నాను. తింగరి, ఆపవేలి ఎక్స్ట్రాలు, మర్యాదగా లోపలికి వెళ్ళు. బాబు సార్, నా సూట్ కేసుని పడేస్తారా? అబ్బో, గిరిగా, ఇంకా చూస్తావేంట్రా? స్టార్ట్ చేయి. పదనందు. రే బాగా, నన్ను చాలి, దాన్ని తీసుకెళ్తావరా? నువ్వు సూపర్ పాపా. తింగరి, ఇప్పుడు ఎలా ఆపుతావో మేము చూస్తామే. రేగిరిగా, ఈ తింగర దాని సంగతి మేము చూసుకుంటాం గానీ నువ్వు పిఏ బేబీని తీసుకెళ్ళు. నందు పద. బాబు సార్, నన్ను కాదని
ఆ లైక్ లను పంపిస్తారు కదా, నా శాపం ఊరికే పోదు, నా ఉసురు ఆ లైక్ దానికి తగలకపోదు. కారు బ్రేక్ ఫెయిల్ అయి ఆ లైక్ లను కాళ్ళు విరక్కపోతే నా పేరు నందనీయ కాదు. దీది నిజంగానే బ్రేక్ ఫెయిల్ అవుతుందా? దీని నోరు అసలే మంచిది కాదు, అయినా అవ్వచ్చు. బాబు నేను వెళ్ళు. పాపా పాపా పాపా, ఈ తింగరిది కావాలనే నిన్ను భయపెట్టడానికి ఇదంతా చేస్తోంది బేబీ. అయినా దీనికి నా దగ్గర సొల్యూషన్ ఉంది. వాట్ బాబు? నిమ్మకాయలతో దిష్టి తీస్తే సరిపోతుంది పాపా. అలా చేస్తే ఎలాంటి శాపనార్థాలైనా దోషాలైనా ఎట్టే పోతాయని రీసెంట్ గా ఓ పేపర్ లో చదివా. Really? Yeah. అండ్ గో గెట్ ద లెమన్ అండ్ ఇమీడియట్ గా దాష్టి తీసే బాబు. ఇప్పుడే తెస్తా పాపా. తమాష్, నేనందుకు మీకు ఆ ఛాన్స్ ఇవ్వను. ఇంట్లో ఉన్న అన్ని నిమ్మకాయలు ఇప్పుడు నా దగ్గర ఉన్నాయి. వీటిని మీకు చచ్చిన ఇవ్వను. ఎలా దిష్టి తీస్తారో నేను చూస్తా. ఏ యూస్లెస్ ఫిమేల్, ఈ లెమన్ ని నీ దగ్గర నుంచి ఎలా తీసుకోవాలో మాకు కూడా తెలుసు. చూస్తున్నారేంటి? కమాన్ అటాక్. తింగరి ఇప్పుడేమంటావే? హే, మాతో పెట్టుకోకు, మసి అయిపోతా. తింగరి ఏంటి ఇది? నిమ్మకాయ బాంబు. ఇప్పుడు అర్థమైందా ఎవరు ఎవరితో పెట్టుకుంటే మస్ అయిపోతారో? ఇప్పుడు వెళ్ళండి ముంబైకి.